రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నా అంశము కాదు, కానీ కొద్ది నిమిషాలు దాని గురించి మనం ధ్యానించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? ఎవరు రాస్తున్నారు? పౌలు. ఓకేనా? చాలామంది పౌలు అంటారు, కానీ చాలా డిబేట్స్ ఉన్నాయి దాని గురించి. చాలా డిబేట్స్ ఉన్నాయి. పౌలు గారు కాదు, పౌలు గారి లాగా రాసిన ఒక ఆయన ఉన్నాడు, పౌలు గారి పేరు చెప్పుకొని రాసిన ఒక ఆయన ఉన్నాడని చాలా డిబేట్స్ ఉన్నాయి. సరైన కంక్లూజన్ లేదు. అయినా సరే కొంతమంది మాత్రం పౌలుని చెప్పేస్తా ఉన్నారు. సో పౌలు రాసిన, పేతురు రాసిన, యాకోబు రాసిన దేని చేత రాయబడ్డారంటే పరిశుద్ధాత్మ దేవుని చేత వారు రాయబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క వాక్యము, ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యము. కాబట్టి ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా చదవవలసిన పరిస్థితులు ఉన్నాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు గారు లేక ఎవరైనా సరే ఈ హెబ్రీలకు రాసిన పత్రికను ఎందుకు రాస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీయులు అనగా యూదులైన వారు, హెబ్రీ భాష మాట్లాడేవారు యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని, మెస్సయ్య అని విశ్వసించి ఒక సంఘముగా ఏర్పాటయ్యారు. ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర కార్యాలను, ఆ ఆచారాలను, పద్ధతులను విడిచిపెట్టి పౌలు గారు అదే రీతిగా మరికొంతమంది శిష్యులు, అపోస్తలులు చేసిన బోధనల ప్రకారము, యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ యొక్క బోధనల ప్రకారము వారు ఒక సంఘంగా జీవిస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత వారికి ఒక డౌట్ వచ్చింది. కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి వారి యొక్క విశ్వాసాన్ని వారు బలహీనపరిచారు. ధర్మశాస్త్రం విడిచిపెడితే ఎలాగ? మనం అనాది కాలం నుంచి, పూర్వకాలం నుంచి అది వస్తూ ఉంది. మన పితరులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు, అదే మన ఆస్తి. దాన్ని విడిచిపెడితే ఎలాగ? మీరు విశ్రాంతి దినాన్ని పాటించట్లా, రూల్స్ పాటించట్లా, రెగ్యులేషన్స్ పాటించట్లా, అన్నీ తినేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. కాదు. యేసుక్రీస్తుని ఆరాధించినా సరే మీరు వాటిని చేయాల్సిందే, అప్పుడే మీరు రక్షించబడతారు అని వారు చెప్పగానే వీళ్ళ విశ్వాసము బలహీనమైపోయింది. ఎందుకంటే మనలో బలమైన వాక్యము, జ్ఞానం ఉండదు కాబట్టి. అనేక మంది ఎలా మోసపడుతున్నారంటే మనలో వాక్య జ్ఞానం ఉండదు కాబట్టి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. సేవకులకు ఉన్నారు ఇక్కడ అదే సమస్య. ఎంతో కష్టపడి సంఘాన్ని కడుతూ ఉంటాం, ఎంతో కష్టపడి వాక్యంలో, వాక్య జ్ఞానంలో ఆ వెలుగులో నడిపిస్తూ ఉంటాం. ఎవరో వచ్చి ఏదో ఒక వింత, ఏదో అది గొప్ప జరుగుతున్నట్లు చెప్పగానే అక్కడికి పరుగులెత్తుతూ ఉంటాం. విశ్వాసాన్ని, సత్యాన్ని మనం విడిచిపెడతా ఉంటాం. హెబ్రీలో సంఘము కూడా అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు నా ప్రియ దేవుని సంఘమా. అదే రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని కూడా వారు తగ్గించి వేస్తున్నారా, ఆయన అంత గొప్పవాడేం కాదు అనే ఒక ఆలోచనలోనికి వాళ్ళు వచ్చేసి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేసినట్లుగా అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాపిస్తున్నాడు. ఎందుకు రాయిస్తూ ఉన్నాడు అంటే, మీరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచితే చాలదు, ఆయన మీద భక్తి ఒకటి ఉంచితే చాలదు, ధర్మశాస్త్ర క్రియలు కూడా చేస్తేనే మనం రక్షించబడతామని మీరు అనుకుంటున్నారు. ఆ రీతిగా ఆ మాటలు విని మీరు మోసపోయారు. కానీ సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య, ఆయన దేవతల కంటే అతి శ్రేష్టమైన వాడు అని మొదటి అధ్యాయం నుంచి పౌలు గారు చాలా స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ని ఆయన రాసుకుంటూ వస్తూ ఉన్నాడు నా ప్రియ దేవులారా. మొదటి అధ్యాయాన్ని గమనించినట్లయితే ఆయన అన్నిటికంటే ఉత్తమమైన వాడు, అన్నిటికంటే ప్రధానమైన వాడు, ఆది సంభూతుడు, ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. అటువంటి శ్రేష్టమైన వ్యక్తి మీద మీరు విశ్వాసం ఉంచటలేదు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడు నా ప్రియ దేవులారా. సరి అయిన విశ్వాసము లేకపోతే వాక్యము ఫలించదు. అర్థమవుతుందా? మన జీవితాల్లో వాక్యము ఫలించాలంటే, నీవు వింటున్న ఈ వాక్యము నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? ఏముండాలి? విశ్వాసం, సరి అయిన
విశ్వాసం ఉండాలి. ఆ యొక్క హెబ్రీ సంఘము ఆ విశ్వాసము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉన్న యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచలేకపోతా ఉంది. కాబట్టే వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టే పౌలు గారు ఆ విశ్వాస వీరుల జాబితాను బయటికి తీసేశాడు. 11వ అధ్యాయంలో మొదటి నుంచి, సృష్టి ఆరంభం నుంచి, ఆ హేబేలు నుంచి ఆయనందు ఏ రీతిగా విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడ్డారో అని ఆ యొక్క లిస్ట్ అంతా తీసి, మీరు ఎంత గొప్ప సాక్ష్య సమూహము మన ముందు ఉంటే మీరేమో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచక లోకానుసారమైన సంగతుల వైపు మీ మనసును పెడుతూ ఉన్నారు. అది కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారనే విషయాన్ని ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకని యేసుక్రీస్తు వారికి గొప్పతనం గురించి, ఆయన యొక్క ఉనికి గురించి అన్ని విషయాలు చాలా స్పష్టంగా రాశాడు. అందుకని అంటున్నాడు, మెల్కీసెదెకు కంటే ఆయన ముందు ఉన్నవాడు. అబ్రహాము ఆ దశమభాగం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తే దాన్ని స్వీకరించాడు. ఓకే, అబ్రహాముకి యేసుక్రీస్తుకి లింక్ పెట్టి చెబుతున్నాడు. లింక్ అంటే ఉంది, ఎందుకంటే ఆ క్రమంలో మెల్కీసెదెకు క్రమంలో ఈయన ఉన్నాడు. కాబట్టి జగత్ పునాది వెయ్యబడక మునిపే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారికి అబ్రహాము, మనము విశ్వసించే, మనము నమ్ముకునే మన పూర్వీకుడైన ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క కానుకలు అర్పించాడు తెలుసా మీకు అనే విషయాన్ని తెలియజేస్తుండ నా ప్రియములారా. యేసుక్రీస్తు వారి మీద విశ్వాసాన్ని కోల్పోయి భక్తిలో ఎదగలేని స్థితిలో ఉన్న సంఘాన్ని బలపరచటానికే ఈ యొక్క ఉత్తరాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. నా ప్రియములారా, దేవుని యొక్క మాట మనం వింటే, అదే ఇందాక చదివి ఉన్నాము 4వ అధ్యాయము 7వ వచనంలో 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మొదటి నుంచి కఠినపరచుకుంటున్నారు మీరు హృదయాలను. దేవుని మాట వినిపిస్తానే ఉంది. ఈ అయ్యగారు కాకపోతే అయ్యగారు, అయ్యగారు కాకపోతే ఇంకో అయ్యగారు. దేవుడు ఎవరికొకరి ద్వారా తన యొక్క సత్యాన్ని, తన యొక్క మనసులో ఉన్న ఆ మాటను మనందరికీ తెలియజేస్తున్నాడు. కానీ మనము వినట్లే. ఎందుకంటే మన హృదయం ఏమైపోతా ఉంది? కఠినమైపోతుంది. కాబట్టి వింటున్న వాక్యం మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాము. కాబట్టి దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చెబుతున్నాను, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మన జీవితాల్లో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచకుండా నీవు ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది గొప్ప వాక్యం చెప్పేవారు వచ్చి వాక్యం చెప్పిన నీ జీవితం ఆశీర్వదించబడదు. విశ్వాసము నీలో ఉన్నప్పుడు నీవు వింటున్న ఈ వాక్యము నీ జీవితాన్ని ఫలింపజేస్తుంది. అట్టి విశ్వాసము హెబ్రీలో సంఘములో ఉన్న విశ్వాసులు అట్టి విశ్వాసాన్ని కలిగి లేరు. కాబట్టి పతనమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయినారు. కలిగి లేరు కాబట్టి వారు లేవలేని స్థితిలోని వారు పడిపోయి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నామంటే వాక్యాలు వింటాం కానీ హృదయం మాత్రం కఠినం చేసుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఆలకించుచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న వాక్యం మీద విశ్వాసం ఉంచు. అది నీ జీవితమును ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మారుస్తుంది. వింటున్న వాక్యం మీద నీవు విశ్వాసం ఉంచు. అది నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, లూకాసు సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు నా ప్రియ దేవులారా, 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదివి ఉన్నాం. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు. అక్కడి నుంచి ఈ వాక్యంలోకి ఎందుకు వచ్చానంటే నా ప్రియ దేవులారా, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ లేడంటే ఆయన, ఇంతకు ఆయన ఎవరు? ఎస్, వెరీ గుడ్, యేసుక్రీస్తు వారు ఇక్కడ లేడంట. ఎక్కడున్నాడు? లేచి ఉన్నాడని సమాధానం
వస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం ఆలకిస్తున్న మీరు, ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని మీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా వాక్యాన్ని మీరు స్వీకరించినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని మనం శ్రద్ధగా వినక హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాము కాబట్టే మన జీవితాలు పతనమైన స్థితిలోనికి వెళుతూ ఉన్నాయి. మన జీవితాలు అంధకారపు స్థితిలోనికి వెళుతూ ఉన్నాయి. మన జీవితాలు మరణకరమైన స్థితిలోనికి వెళుతూ ఉన్నాయి. ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన వాక్యం ఏంటంటే, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము వినని వారు, దేవుని వాక్యాన్ని వినియు దాన్ని అంగీకరించని వారు, దేవుని వాక్యం తెలిసి కూడా దాని ప్రకారంగా జీవించిన వారు ఎటువంటి స్థితిలో ఉంటున్నారంటే మరణకరమైన స్థితిలో ఉంటున్నారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన అవసరత ఉన్నది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఇక్కడ లేడు. దేవుని బిడ్డలముగా ఆ దేవాతి దేవుని రూపములో పోలికలో నిర్మించబడిన వారముగా మనం ఎక్కడ ఉండకూడదంటే, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ మనం ఉండకూడదు. సమాధి దేనికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆ సమాధిలో పెట్టారు, పెద్ద బండరాయి వేసేశారు. వేకువజామున మగ్దలైన మరియ మరికొంతమంది శిష్యులు వెళ్ళారు. ఆ శరీరానికి అత్తర పోద్దాం, అవన్నీ చేద్దామని, సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు. వెళ్ళేసరికి ఏమైంది, రాయి దొర్లించబడి ఉన్నది. భయంగా చూస్తా ఉన్నారు. లోపల నుంచి దేవదూతలు సమాధానం ఇస్తున్నారు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెదకుచున్నారు? ఇక్కడ అనే మాట సమాధిని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ అనే మాట మృతుల లోకాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ అనే మాట ఒక నరకాన్ని సూచిస్తూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డగా ఆయన వాక్యాన్ని ఎరిగిన వారముగా మనము ఉండకూడని స్థలం ఏంటంటే సమాధుల వంటి స్థలం. మరణప్రాయమైన స్థలాలలో మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇక్కడ లేడు. ఇక్కడంటే మరణానికి సాదృశ్యమైన స్థలములో ఉండకూడదు. రాత్రికాల సమయంలో గ్రామంలో కోటాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఉండవచ్చు, కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. చాలామంది ఎక్కడ లేరు, చాలామంది ఎక్కడ లేరు. ఉండవలసిన స్థలంలో లేరు, కానీ ఉండకూడని స్థలాలలో దేవుని బిడ్డలమైన మనము ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏ స్థలాలలో నువ్వు ఉంటూ ఉన్నావు, ఏ స్థలాలలో నువ్వు నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు. రాత్రికాల సమయంలో ఆలోచించుకోవలసిన అవసరత ఉన్నది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. జ్ఞానముతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికత్తెవనియు చెప్పుము. అది నిన్ను జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుంచి, నా అల్లిక కిటికీలో నుంచి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగులాడుచుండెను. ఇంటి కిటికీలను చూస్తుంటే ఎవరు కనిపిస్తున్నారంట? ఒక యవనస్తుడు కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడంటే అతను జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడిచివాడు ఒకడు నాకు కనబడిన. వాడు ఏం చేస్తున్నాడంటే సంధ్య వేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగులాడుచుండెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండాలి? రాత్రివేళ సమయాల్లో యవన బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండాలి, ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండాలి. ఎక్కడ ఉంటున్నారంటే తిరగకూడని స్థలాలలో, ఉండకూడని స్థలాలలో
దేవుని బిడ్డలమైన మనము ఉంటున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఎతకటానికి వెళ్ళారు, సమాధిలో లేడు ఆయన, ఎక్కడ లేడు, మరణకరమైన స్థితిలో ఆయన లేడు, మరణము ఉన్న ఆ యొక్క స్థలాలలో ఆయన లేడు నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ ఉంటున్నామంటే భయంకరమైన పాపముతో నిండిపోయిన స్థలాలలో మనము ఉంటూ ఉన్నాం. ఎక్కడుంటున్నాం? భయంకరమైన స్థలాలలో. ఒక తండ్రి వచ్చాడు 2 రోజుల క్రితం మా సంఘంలో. ఒక ఆయన దేవుడు స్వస్థపరిచాడయ్యా, చాలా బలహీన స్థితిలోకి ఉన్నప్పుడు మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే కదా, ప్రార్థన అయినాక మీరు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు కదా, ఇదిగోండి చిన్న కానుక ఇస్తున్నాను, భోజనం ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు. ఆయన ఆర్సీఎం చర్చికి వెళ్తారు. అయితే ఊర్లో అందరం ప్రార్థన చేశాం కాబట్టి ఆయన మేబీ ప్రతి సంఘానికి వెళ్ళి కృతజ్ఞతగా దేవుడు కార్యం చేశాడనే ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా చిన్న కానుకనిచ్చి ఆయన వెళ్ళాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఉన్నాడు నాకు తెలుసు, అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే వెంటనే వెనక తిరిగి ఆ కళ్ళంటి నీళ్ళు వచ్చే స్థితిలో ఆయన చెప్తున్నాడు, వాడి గురించి ఆలోచన చేస్తుంటే భయం వేస్తూ ఉంది, వాడి గురించే నా బాధ అంతా. ఎందుకండి? 2ంటికి వస్తున్నాడండి, 1 గంటకు వస్తున్నాడండి, ఎక్కడ తిరుగుతున్నాడో ఎటు వెళ్తున్నాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితానికి భయం వేస్తుంది. ఎదురు తిరుగుతాడేమో, ఎదురు తిరిగి ఎదురు చెప్తాడేమో, ఒకవేళ ఎదురు చెప్తే నేను తట్టుకోలేను అయ్యగారు కాబట్టి ఆయన అడగలేక పోతున్నాడు. వచ్చేంతవరకు మెలకువగానే ఉంటున్నా, తలుపు శబ్దం వచ్చి లోపలికి వచ్చిన తర్వాత నేను కొంచెం నిద్రపోతున్నాను. బలహీనమైన శరీరంతో ఆ యొక్క దగ్ధ స్వరంతో ఆయన తెలియజేస్తున్నాడు. ఎక్కడుంటున్నారు యవనస్తులైన వారు? ఎక్కడుంటున్నారు దేవుని బిడ్డలు? ఎక్కడ ఉంటున్నావు రక్షించబడిన నీవు? ఏ స్థలాల్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు? జ్ఞానం లేని వారి మధ్య, బుద్ధి లేని వారి మధ్య యవనస్తుడు ఆ రాత్రికాల సమయంలో తిరుగుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది నా ప్రియ దేవుని సంగమా. కడువరి దినాలలో, ఈ యొక్క చివరి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా నువ్వు నిలబడే స్థానము ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, నీ యొక్క సమయాన్ని వెచ్చించే ఆ యొక్క స్థలాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, మనం ఆలోచించుకోవలసిన అవసరత ఉన్నది. ఎవరికి వారే వారి పరిశుద్ధతను కాపాడుకొనవలసిన అవసరత ఉన్నది. ఇంకొకరు వచ్చి బలవంతమేమి పెట్టరు, మేము ఎక్కడ పెంచి వాగటమే కానీ మీరు ఎక్కడన్నా కూర్చుంటే లేపి తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడతావా? 4 బీగుతారు మమ్మల్ని. ఏదో మైక్ ఉన్నప్పుడు మాత్రం చెబుతాం కానీ వీధుల్లో కనిపిస్తూ ఉంటారు, పేకాట్లు ఆడే దగ్గర, మందు అమ్మే కొట్ల దగ్గర కూర్చొని ఉంటారు, కొట్ల దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు. ఎవరో స్త్రీ ఉంటుంది, ఊరంతా తిరుగుతూ ఉంటుంది, ఆమె దగ్గర ముచ్చట్లు పెడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? ఇల్లు చర్చిలకు వెళ్ళేవాళ్ళు. ఏమైనా అనగలుగుతాము మేము? మనసులో అనుకుంటాం కానీ ఏమిటి అక్కడ పని ఏంటి ఆమెతో అనుకుంటాం కానీ మొహం మీద అనలేంగా. ఎంతైనా అయ్యగారి బయటోడే, సంఘంలో ఉన్న వాళ్ళందరూ మీరు ఒకటే, మీరు మాత్రం ఒకటే. ఏదో మా ముందు కొంచెం అయ్యగారు అంటారు కానీ ఏదైనా జరిగినప్పుడు మీరు ఒకటే. మీరిద్దరు కలిసి మళ్ళీ వచ్చి మా మీద పోట్లాడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, ఒక రక్షించబడిన వ్యక్తివైన నీకు మరణముకి సమానమైన, మరణానికి సాదృశ్యమైన స్థలాలతో, ఆ పాపానికి సంబంధించిన స్థలాలతో నీకు పనేంటి? నువ్వెక్కడుంటూ ఉన్నావు? నువ్వు పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది నా ప్రియదేములారా. నీ ఉండే స్థలాలను బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంటూ ఉంది. నీ ఉండే స్థలాలను బట్టి, నువ్వు సంభాషించే వ్యక్తులను బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఉండే స్థలాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఉండవలసిన అవసరత ఉన్నది నా ప్రియ దేవుని సంగమా. ఈ యొక్క యవనస్తుడు పాపము దగ్గర తిరుగులాడుచున్నాడు, అటు ఇటు తిరుగులాడుచున్నాడు నా ప్రియ దేవుని సంగమా. దాని మార్గము ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది నా ప్రియ దేవుని సంగమ. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉండకూడదు. ఓకేనా? దేవుని స్థలాలలో, దేవుని బిడ్డల దగ్గర నీ యొక్క సహవాసము, దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని నువ్వు వెచ్చించాలి, కానీ నువ్వు ఉండకూడదు. ఎవరైనా అడిగితే ఇక్కడ లేడు రేపొద్దున అడగొచ్చు. ఓకేనా? ఆ దేవుడి న్యాయ సింహాసనం మీద కూర్చొని పలానా రోజు, పలానా తారీఖు, పలానా సాయంత్రం, పలానా నైట్ ఎక్కడున్నావు నువ్వు? నేను ఎక్కడ ఇంట్లోనే ఉన్నా, కావాలని నా ఫ్రెండ్ని అడుగు. ఆ ఫ్రెండ్ తప్పు చెప్తాడేమో. నువ్వు ఉన్న స్థలంలో ఉన్న రాళ్ళు,
ఆ బండలో, ఆ పొదలో, ఆ గట్టులు, ఆ యొక్క గోడలు రేపు సాక్ష్యం చెబుతాయి రా ప్రియ దేవుని బిడ్డలారా. రాళ్ళు సాక్ష్యం చెప్తే యేసుక్రీస్తు వారు ఆ మట్టలాదివారం రోజు యెరూషలేములోకి వస్తూ ఉన్నారు. జనులు కేకలేస్తూ ఉన్నారు, హోసన్నా 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 అంటూ ఉంటే పక్కన పరిశీలక శాస్త్రులకి తలకాయ నొప్పిగా ఉంటా ఉంది కదా. డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తే మాత్రం యమా హ్యాపీగా ఉంటుంది, కానీ దేవుడి పాటలు 4 పెట్టి వాక్యం కొద్దిసేపు చెబితే జనాలకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఓకేనా, కొంతమందికి, మనకు కాదు కానీ కొంతమందికి. అదే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత గోల్ చెయ్యి, ఒక్క ప్రశ్న ఎవరు అడగరు. నేను మీటింగ్స్ పెట్టా మా ఊర్లో పురుషోత్తపట్నం, మార్చి 23, 24, 25 మొదటి రోజు ఆ పాటలు పాడి, కొయ్యరు పాటలు పాడి అలా దిగారు. అంతే పోలీసులు ఇద్దరు వచ్చారు. ఇలాగే రోడ్డు ఉంటుంది, చర్చ్ అలాగే ఉంటుంది, స్థలం ఇలాగే ఉంటుంది, రోడ్డు సేమ్ అలాగే ఉంటుంది. అక్కడ నిలబడి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ కూర్చోండి అంటా ఉన్నాను. పోలీసులు ఇద్దరు వచ్చారు, చూస్తూ ఉన్నారు. ఇన్షర్ట్ చేసుకునే ఉన్నా. ఏంటి సార్ అన్న, కంప్లైంట్ వచ్చింది అన్నారు. ఫోన్ ఓపెన్ చేయగానే నేను వెంటనే చదివా కంప్లైంట్, సౌండ్ పొల్యూషన్ కంప్లైంట్ అని ఇచ్చారు. ఆ లైన్ చదవగానే వెంటనే ఆయన తిప్పేసుకున్నాడు. ఏమైంది సార్ అంటే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎవరు ఇస్తారు? చుట్టూ ఉంది మనోళ్ళే. ఎవరో చుట్టూ ఉంది మనోళ్ళు, అన్నిలు ఎవరు లే, చుట్టూ ఉంది మనోళ్ళనే, అంత మా వాళ్ళనే, ఇంకెవరిస్తారు కంప్లైంట్ అంటే ఇచ్చారు సార్ అన్నాడు. పైన కట్ చేయమని సైగ చేశాను గొట్టాలకి, కింద ఉంది. మరలా ఆయన వచ్చి అన్నాడు, సార్ పైన కూడా ఆపండి సార్. ఒక్క డౌట్, అటేమో ఊరుంది, అన్నిలు ఉన్నారు, హైందవులు ఉన్నారు, ఒకవేళ అటు నుంచి కంప్లైంట్ వచ్చిందేమోనని వారికి ఇబ్బంది లేకుండా పైన ఆపించేశాను. ఇప్పుడు పర్లేదంటే కాదు సార్, వాళ్ళు కాదు, ఇక్కడున్న వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు అని తగ్గించమంటే సరే తగ్గించేసాం. నా ప్రియమిత్రులారా, చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని మాట, దేవుణ్ణి ఆరాధించడం అనేది, ఆ శబ్దాలు చాలా మందికి తలకాయ నొప్పిగా ఉంటాయి, ఇష్టం ఉండవు. ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేములోకి వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఏంటి గోల పెడుతున్నారు, సైలెంట్గా ఉండమని చెప్పు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటే రాళ్ళు లేచి కేకలేస్తాయి అన్నాడు. హల్లెలూయా. రాళ్ళు సాక్ష్యం చెప్పటం ఏంటి, రాళ్ళు స్తుతించడం ఏంటి? ఇప్పుడు ఆలోచన చేశారా? నేను చెప్పారు కదా పాస్టర్ గారు, బైబిల్ ట్రాన్స్లేషన్ పనిలో కూడా నేను చేస్తూ ఉంటాను. ఏ భాషలో బైబిల్ ఉండదో ఆ భాషలోకి బైబిల్ తర్జుమా చేస్తూ ఉంటారు చాలా దేశాల్లో, మన దేశంలో కూడా. వాళ్ళు తర్జుమా చేసిన దాన్ని నేను వెళ్ళి చెక్ చేసి సరి చేసి, అయ్యా ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఇది ఇలా అలా చెప్పాలని వాళ్ళకి సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి దాన్ని సరి చేసి వస్తాను. నేను సంతకం పెట్టిన తర్వాత దాన్ని వాళ్ళు జనాల్లోకి పంపించుకోవచ్చు. బైబిల్ ట్రాన్స్లేషన్ కన్సల్టెంట్ అంటారు. ఒక ఆయన దక్షిణ కొరియా నుంచి ఒక టీచర్ మా దగ్గరికి వచ్చాడు, హెబ్రూ భాష మాట్లాడే ట్రైనర్, డాక్టర్ నోవాలి అని ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఈ రాళ్ళు లేచి కేకలేస్తాయి, రాళ్ళు సాక్ష్యాలుగా ఉంటాయని దాని మీద ఒక క్లాస్ చెప్పాడు. దాని మీద ఒక క్లాస్ చెప్తే నాకు చాలా ఆశ్చర్యమో అనిపించింది. యేసుక్రీస్తు వారి గురించి చాలా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆర్కియాలజీ అంటే ఏమంటారు తెలుగులో? పురాతత్వ శాస్త్రం, అంతేనా? ఓకే, పురాతత్వ శాస్త్రం. చాలామంది మాది ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, అన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటారు, కానీ ఒక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా ఉండదు. పురాతత్వ శాస్త్రజ్ఞులు ఉన్నారు అన్ని దేశాల్లో. వాళ్ళు పడిపోయిన వాటిని, ఆ తవ్విన తర్వాత వచ్చే పెంకులను, వాటిని వీటిని అంతా స్టడీ చేసి, ఇది ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఆ రాజులు దీన్ని ఉపయోగించారు, అప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నివసించారు. సింధు నాగరికత మన భారతదేశంలో ఉంది, పాకిస్తాన్ పక్కన. తవ్వుతుంటే అర్థమైంది, ఓహో ఇక్కడ ఒక నాగరికత ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక కొంత జనాభా మంచి మంచి డాబాలు పెట్టుకొని, మంచి మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకొని, మంచి ఇటుకలతో ఒక మంచి జీవనాన్ని వాళ్ళు కొనసాగించారు. తర్వాత అది కనుమరుగైపోయిందని వాళ్ళు తెలియజేశారు. ఎవరంటే పురాతత్వ శాస్త్రజ్ఞులు. నా ప్రియరా, ఆయన చెప్పిన మాట రాళ్ళు సాక్ష్యం పలుకుతాయి అంటే ఆ యొక్క యెరూషలేము, ఆ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ఆర్కియాలజీ వాళ్ళు ఆ తవ్వుతా ఉంటే ఆ రాళ్ళ మీద రాయబడిన వాక్యాలు ఉంటా ఉన్నాయంట. రాళ్ళ మీద రాయబడిన వాక్యాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే మనం చదువుతున్నామో, ఏ రాజుల పేర్లు, వాళ్ళ కొడుకుల పేర్లు, వాళ్ళ రాజ్యాల పేర్లు బైబిల్లో ఉన్నాయి. ఇదంతా కట్టుకథ అని చాలామంది అంటారు, కానీ ఆ యొక్క రాళ్ళ మీద, ఆ యొక్క భూగర్భంలో దొరికిన రాళ్ళ మీద ఆ రాజుల పేర్లు, ఆ సంవత్సరాల పేర్లు, వాళ్ళు పరిపాలించిన సంవత్సరాలు ఉంటున్నాయి. అవి దొరికి అవి ప్రపంచానికి సాక్షిగా నిలుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా.
అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఉండకూడని స్థలంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట ప్రభువుకి సాక్ష్యము ఏం చెప్తే ఏమని చెప్పాలి? ఇక్కడ ఉన్నాడని చెప్పాలా, లేడని చెప్పాలా? ఎస్, ఇక్కడ ఉన్నాడు కాదు, లేడు. నా ప్రియమిత్రులారా, ఆ మరణకరమైన పాపభూయిష్టమైన ఆ యొక్క స్థలాలలో దేవుని బిడ్డలమైన మనం ఉండకూడదు. రేపొద్దున అవి సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడికి ఎప్పుడు రాలేదు. ఓ, బాప్తీసం తీసుకున్నప్పుడు వచ్చాడు, కానీ తీసుకున్న తర్వాత మరలా ఎప్పుడు నాకు కనిపించలేదని ఆ వీధి దేవునికి సాక్ష్యం చెప్పాలి. ఆ షాపు దేవునికి సాక్ష్యము చెప్పాలి. ఆ గదులు దేవునికి సాక్ష్యము చెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాము కానీ హృదయాలను కఠినం చేసుకొని వాక్యాన్ని మనసులోనికి పోనివ్వక మరలా పాపం వెంబడే మనము పరుగులెత్తుతూ ఉన్నాం. ఉండకూడని స్థలాలలో మనము ఉంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావు, ఎక్కడ ఉండకూడదు అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లోకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఎక్కడుంటున్నాడు? దూరదేశం, బాగానే లగ్జీరియస్ మంచి ఏసీ హోటల్ ఉన్నాడా? ఉండే ఉంటాడు 2 రోజులు, పరుసు ఖాళీ అయ్యేంతవరకు ఉండే ఉంటాడు. మేము అప్పుడప్పుడు బయట దేశాలు వెళ్తూ ఉంటాం. ముందు బాగానే మంచి హోటల్లోనే ఉంటాం. డబ్బులు అయిపోతాయి, ఆఫీసులను పంపించమంటాం. ఏదో టెక్నికల్ సమస్య వస్తూ ఉంటుంది. 2 రోజులు ఆగండి అన్న పంపిస్తూ ఉంటారు. ఎక్కడ ఆగాలి? తెలియని దేశంలో ఆ యొక్క ఏసీ హోటల్లో నుంచి, ఆ లగ్జీరియస్ విలాసవంతుల నుంచి తక్కువ రేటుకి ఏమైనా రోడ్డు పక్కన దొరుకుతాయని చూసుకొని అక్కడ ఉండాల్సి వస్తూ ఉంటుంది. నా ప్రియమిత్రులారా, పర్సులో డబ్బులు ఖాళీ అయిపోయినాయి. స్టెప్ బై స్టెప్ పతనమైపోతూ, స్టెప్ బై స్టెప్ ఆ యొక్క విలాసవంతం నుంచి విడిచి పతనమైపోయి కిందకు వచ్చేసాడు. పందులు తినే పొట్టు తినటానికి ఆశపడ్డాడు. నా ప్రియ, ఎక్కడ ఉండవలసిన ఆయన తండ్రితో పాటు ఒక విలాసవంతమైన సుఖవంతమైన జీవితాన్ని అనుభవించవలసిన వ్యక్తి ఎక్కడున్నాడంటే తన దురాశను బట్టి, శరీర కోరికలను బట్టి, తండ్రిని విడిచిపెట్టుటను బట్టి ఒక పతనమైన స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కఠినం చేసుకున్నాడు మనసు. తండ్రి ఎంత చెప్తాను, వద్దు నాన్న, వద్దురా, ఇక్కడే ఉండరా, ఏం కావాలని నేను ఇస్తానురా, కఠినం అయిపోతున్నాయి. ఇంత చెప్పుకున్నాం. నేడు మీరు ఆయన మాట వింటున్నారు కాబట్టి మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. కఠినపరుచుకున్న వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. నీవు కూడా ఇంకా కఠినపరుచుకుంటే ఆ దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. కాబట్టి కఠినపరుచుకోవద్దు. ఆయన మాటను మీరు వినండి. వింటే ఆయన ఆ స్థితిలోనికి వెళ్ళేవాడు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండవలసిన వాడు మరణానికి పాత్రుడైపోయి ఉండకూడని స్థలాలలో, తిరగకూడని స్థలాల్లో తిరిగి పతనంలోనికి అతను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా రేపు నీ గురించి సాక్ష్యం అడిగితే దేవుడు ఆయా పాపానికి సంబంధించిన స్థలాలు, లేడు ఆయన ఎక్కడా లేడో, ఆమె ఎక్కడా లేదో, ఇక ఎప్పుడుకి రాలేదు అనే సాక్ష్యము నీ గురించి ఆ తండ్రి అయిన దేవుడు వినాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటూ వాక్యాన్ని తెలిసి కూడా ఇంకా చాలామంది ఉండకూడని స్థలాలలో ఉంటారు. ఉండకూడని స్థలాలలో ఉంటూ ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, అవి మన కొరకు ఏర్పాటు చేయబడినవి కావు. సంక్రాంతి లేదు, దసరా లేదు, ఏదైనా ఇంట్లోనే మనం ఉండాలి. చాలామంది తెలిసిన వారు కూడా ఆ 3 రోజులకే ఎంజాయ్ చేద్దాం. సినిమా హాల్ దగ్గర, అక్కడ ఇక్కడ విందులు వినోదాల దగ్గర మనం ఉంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అక్కడ ఉండకూడదు. నీ గురించి ఒక సాక్ష్యము వినిపించబడలేదంటే ఆమె ఎక్కడ లేదు, ఆయన ఎక్కడ లేడు అనే సాక్ష్యాన్ని మనం వినాలి. 2వ మాటలోకి వెళ్దాం. 2వ మాట ఏంటిది? అది లేచి, ఆయన ఎక్కడ లేడు, లేచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లేచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పతనమైపోయి చనిపోయి సమాధిలో లేడు. ఆయన ఏమయ్యాడు? లేచి ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలముగా అనేక మంది పాపములో నుంచి, మరణములో నుంచి జీవములోనికి లేపబడ్డా మనం.
మనం ఆ పాపాన్ని విడిచి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఎన్నుకొనబడ్డాం. అయితే మనం ఏమైపోతున్నామో తెలుసా? మరలా పడిపోతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఏక కూడికలు? ఎందుకు ఈ కూడికలు అంటే రక్షణ లేని వారికి రక్షణ సువార్త అందించటానికి. ఎందుకు ఈ కూడికలు అంటే విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనా జీవితంలో పతనమైపోయిన వారిని మరలా తిరిగి లేపటానికి ఈ యొక్క కూడికలు నా ప్రియ దేవుని బిడ్డల. రెండవ మాట, లేచి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నీవు పతనమైపోయిన స్థితిలో నుంచి లేవవలసిన అవసరత ఉన్నది. పతనమైపోయిన స్థితిలో నుంచి లేవవలసిన అవసరత ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా. పడిపోయిన స్థితిలో నుంచి మనం లేవవలసిన అవసరత ఉన్నది. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది మొదటి క్రియలను చేయము. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. సంఘము, ఏ సంఘం అది? ఎఫెసీ సంఘం. దేవుడు అతిగా ప్రేమించిన సంఘం, దేవునికి ఇష్టమైన ఆ సంఘాలు 7 సంఘాలు. ఎన్ని సంఘాలు లేవు? చాలా సంఘాలు ఉన్నాయి. ఆ యొక్క యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఈ సంఘాలనే ఎన్నుకున్నాడు? ఎందుకు 7 సంఘాలకే ఈ మాటలు రాస్తూ ఉన్నాడు? ఉత్తమమైన సంఘాలు, వాక్యం చేత కట్టబడిన సంఘాలు, దేవుని కొరకు ఎదురు చూస్తున్న సంఘాలు. అయినా సరే వాటిలో ఏమున్నాయి? కొన్ని లోపాలు ఉన్నాయి. అయినా సరే ఆ సంఘంలోని విశ్వాసులు చాలామంది పడిపోయిన స్థితిలో, పతనమైపోయిన స్థితిలో ఉన్నారు. నా ప్రియ దేవులారా, అవును, మనము జస్ట్ నరమాత్రులం. ఎవరు మనం? నరమాత్రులం. జస్ట్ పాపానికి సదృశ్యమైన శరీరాన్ని ధరించుకున్న వాళ్ళం. పడిపోవచ్చు, కానీ లేవటానికి మనం ప్రయత్నము చేయాలి. పడిపోవచ్చు, నేను పడి ఉన్నాననే విషయాన్ని నీవు గ్రహించాలి. పడిపోవచ్చు, లేదు నేను లెగాలి అనే ఆశ నీలో రావాలి. పడిపోతే పడిపోయాను పర్లేదులని ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకనే దేవుడు ప్రేమించి ఆ సంఘాలకి రాస్తున్నాడు. అన్ని సంఘాలలో లోపాలు ఉన్నాయి. అన్ని సంఘాల్లో లోపాలు ఉన్నాయి. చాలా పత్రికలు, 14 పత్రికలు, చాలా పత్రికలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆ సంఘానికి ఆ పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, అనేకమైన సమస్యలు సంఘంలో ఉన్నాయి. కొట్టుకుంటున్న వారు ఉన్నారు, తిట్టుకుంటున్న వారు ఉన్నారు, పోట్లాడుకుంటున్న వారు ఉన్నారు, తన్నుకుంటున్న వారు ఉన్నారు, పార్టీలుగా వేరైపోయిన వాళ్ళు ఉన్నారు, గ్రూపిజాలుగా అయిపోయిన వారు ఉన్నారు. నువ్వు ఆ ఇంటి పేరులో ఒక గ్రూపు, ఈ ఇంటి పేరులో ఒక గ్రూపు, ఆ సైడ్లో ఒక గ్రూపు, ఈ సైడ్లో ఒక గ్రూపు. సంఘాల్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన సంఘాల్లో కాదు, బైబిల్లో రాయబడిన ఆ సంఘాల్లోనే ఉన్నాయి. పడిపోయిన స్థితిలో సంఘాలు ఉన్నాయి. నా ప్రియ దేవులారా, సంఘము అంటే అది అనుకోపాకండి, మందిరం అనుకోవద్దు. సంఘం అంటే ఎవరో? నేను, మనం కూడా వద్దు. నేనే సంఘం అంటే నేనే. మనం అంటే జనరలైజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? నేను అన్నప్పుడే ఆ వాక్యము నీలో ఫలిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పడిపోయిన స్థితిలో ఉన్న నీవు, పతనం అయిపోయిన స్థితిలో ఉన్న నీవు లేవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నేను పడిపోయి ఉన్నాననే విషయాన్ని నువ్వు గుర్తెరుగు. చాలామంది ఆ విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉండి నేను ఇంకా నిలబడే ఉన్నానని చాలామంది అనుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని సంఘమా, రాత్రికాల సమయంలో ఆ ఎఫెసీ సంఘం గురించి ఆ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. అన్ని బాగానే ఉన్నాయంట. 2వ వచనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎంత నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం, ఒక విశ్వాసికి ఉండవలసిన క్రియలు నీలో ఉన్నాయి. ఎంతో కష్టపడుతూ ఉన్నావు నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, నీ భక్తి జీవితాన్ని నువ్వు కంటిన్యూ చేయటానికి. అనేక విషయాల్లో ఎంతో సహనం చూపిస్తున్నావు.
ఎవరు ఎన్ని మాటలు అంటూ ఉన్నా, ఎవరు ఎన్ని సూటిపోటు మాటలు అంటూ ఉన్నా, ఆ ఆర్థికపరమైన అనారోగ్యపరమైన కష్టాలు ఎన్ని వచ్చినా సరే సహనంగా భక్తిలో ఉంటూ ఉన్నావు. ఇంకా నీవు దుష్టులను సహింపలేదనియో, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియో నాకు తెలుసు. ఏ వాక్యం పడితే ఆ వాక్యం నువ్వు గుడ్డిగా నమ్మలేదు. ఎవరేదొస్తే దాని వైపు నువ్వు గాలి కొట్టిపోయినట్లు కొట్టుకుపోలేదు. నువ్వు స్థిరంగా ఉన్నావు, నిలిచావు. మా సంఘంలో 2 నెలల క్రితం ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వైట్ డ్రెస్లే, వైట్ తెల్ల చీరలో లేకపోతే తెల్ల పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళటం, వాక్యం చెప్తాం, కొంతసేపు వింటారా అంటాం. లేదండి ఇంటి సరే దేవుని సేవకులు కదా ఆహ్వానించి కొంతసేపు కూర్చోబెట్టి చెప్తే అది ఇది చెప్పి నీకు మరలా బాప్తీసం ఇస్తాం, రేపు రెడీ అవుతావా, గన్నవరం వచ్చేసే అంటా ఉన్నారంట. అలాగా ఒక వారం రోజులు మా ఊరిని, మా సంఘాలలో జల్లిడి పట్టారు. జల్లిడి పట్టి గలిబిలి చేశారు. సంఘంలో చాలామంది, అమ్మా నాకు మంచి అయ్య గారు ఉన్నారు, మంచి అమ్మగారు ఉన్నారు, మంచిగా వాక్యం చెప్తారు, మీరు చెప్పే వాక్యం కొంచెం తేడాగా ఉంది, మా ఇంటికి రావద్దు అని మొహం మీద చెప్పేశారంట. ఎస్ నా ప్రియం ఏమిటలారా, ఓకేనా? ఏది పెడితే అది నమ్మే ఆ దినాల్లో మనం లేము. చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన అవసరత ఉన్నది. ఎఫెసు సంఘం ఆ రీతిగా స్థిరంగా వాక్యం మీద స్థిరంగా ఉన్నది. ఇంకా ఏమనుంది? మరియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలియలేదనియో నేను ఎరుగుదును. అనేకమైన మంచి ఉన్నాయి, అయితే ఏదో ఒక లోపం అనేది ఉంది. ఆ లోపం నిన్ను పడేస్తా ఉంది. ఆ లోపం ద్వారా నీవు దేవుని దృష్టిలో నీవు పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావో దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు ఆ లోపాన్ని విడిచిపెట్టి ఆ లోపాన్ని సరి చేసుకొని మరలా తిరిగి లేవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఇటు బాగా చదువుతాడండి, అన్ని సబ్జెక్టులు బాగా యాక్టివ్గా ఉంటాడు, అన్ని మార్కులు ఇడికే వస్తూ ఉంటాయి. కానీ అన్నాడంటే ఇంత పెద్దదేదో సమస్య ఉన్నట్లే. బట్ కానీ అని అన్నారంటే ఏదో ప్రాబ్లము ఉన్నట్లే. ప్రతి ఒక్కరము ఆ దేవుని ముందు నిలబడితే కానీ అనే మాట నీ గురించి ప్రభువు నోట్లో వస్తుందేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంత బాగానే ఉన్నాం, మందిరానికి వెళ్తున్నాం, సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం, కానీ ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం నిన్ను పడేసింది. ఆ లోపం ద్వారా ఆ దేవుని దృష్టిలో నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉన్నావు. అయితే దేవుడు నిన్ను లేవనెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, రెండోది ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. కాబట్టి ఆ పడిపోయిన స్థితిలో ఉన్న నీవు లేవాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఏ విషయాన్ని బట్టి నువ్వు పడిపోతూ ఉన్నావో, ఏ బలహీనత బట్టి నువ్వు పడిపోతూ ఉన్నావో, ఏ అయిష్టమైన కార్యాన్ని బట్టి నువ్వు పడిపోతూ ఉన్నావో, పడిపోయి ఉన్నావో, ఈ రాత్రికాల సమయం నువ్వు పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. 51వ దావీదు కీర్తన, పడిపోయాడు, పతనమైపోయాడు. నా ప్రియ దేవుని ఎవరో దావీదు గారు. నా ప్రియ దేవుని సంగమా, పడిపోయాడు. పూర్తిగా పడిపోయేంత వరకు కూడా ఏం చేస్తున్నాడో తెలియలే. చాలా ప్లాన్స్ వేసేసాడు. ఆయన అక్కడ చంపాలి, ఏమైనా ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, చంపింది ఎవరికి తెలియకూడదు, యుద్ధంలోనే చచ్చిపోయాడని తెలియాలి, మన పేరు ఎక్కడ బయటికి రాకూడదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుడికి కనుమరుగైంది ఏమన్నా ఉందా? దాచేది ఏదన్నా ఉన్నదా? ఆయన పైనుంచి అంతా చూస్తానే ఉన్నాడు. నాతాన్ని పంపించి బుద్ధి చెప్పించాడు. నాతాన్ని పంపించి, పడిపోయావరా, లెగో ఇప్పుడైనా. నేను ఎప్పుడు పడిపోయా, నేను అంత పర్ఫెక్ట్ అన్నాడా? వెంటనే ఒప్పుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా ఈ రాత్రి కాలశంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నేను పడలేదు, నేను స్థిరంగానే ఉన్నా, బలంగానే ఉన్నా, భక్తి బాగానే ఉంది, విశ్వాసం బాగానే ఉంది, అంత బాగానే ఉందని నువ్వు ఆయన ముందు బొంకావనుకో, మరలా లేచే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. నా ప్రియ దేవుని సంగమా, 51వ కీర్తన గదిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నేను ఎంత దుర్మార్గున్నో, ఎంత దుష్టున్నో, ఎంత అతిక్రమం చేసి ఉన్నానో, ఎంత ఘోరమైన పాపం చేశానో అని ప్రార్థన చేసి, సీక్రెట్గా ప్రార్థన చేసి, ఎవరికి వినిపించకూడదు కదా, మళ్ళీ అలాగ ఉండిపోయాడా? గుమ్మం దగ్గరికి వచ్చి మళ్ళీ డౌట్ వచ్చింది, చిచి నా పాపం అందరికి తెలియాలి, నా జీవితం అందరికి తెలియాలి, నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడు తెలియాలని పెన్ను పేపర్ తీసుకొని మొత్తం ఆ ప్రార్థన అంతా రాసి చదువుకుండ్రా అని మనందరికీ ఇచ్చాడు.
నేను ఎంత అతిక్రమం చేశానో, పాపం చేశానో, ఎంత దుర్మార్గంగా జీవించానో, అయితే ప్రభు సన్నిధిలో నేను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ప్రభు నన్ను లేపాడు అని ఆ యొక్క కీర్తన ద్వారా దావీదు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు లేదు, పాపము ఒప్పుకోవటం తప్పు లేదు. ఎవరైతే దాన్ని విడిచిపెడతారో, విడిచిపెట్టిన వాడే ఆ పాపాన్ని ఒప్పుకోగలుగుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? విడిచిపెట్టిన వాడే ఒప్పుకుంటాడు, విడిచిపెట్టలేని వాడు బొంకుతాడు. ఓకేనా? విడిచిపెట్టిన వాడే, అవును అప్పుడు తాగేవాడిని, అప్పుడు తిరిగేవాడిని, కానీ నేను విడిచిపెట్టాను, మారానని నిజంగా మారిన వాడే 100 మంది ముందు చెప్పమన్నా చెబుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు, నేను మానేశాను, నా దోషాన్న అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించాడు, నేను అటువైపుకి వెళ్ళలేదని స్ట్రాంగ్గా ఉన్నవాడు మాత్రమే చెప్పగలుగుతాడు, పబ్లిక్లో ఒప్పుకోగలుగుతాడు. దాన్ని విడిచిపెట్టలేడు, అబద్ధం ఆడతాడు, మరలా అబద్ధం మీద అబద్ధాన్ని ఆడుతూ ఉంటాడు. దావీదు పడిపోయిన స్థితిలోనికి వెళ్ళాడు, కానీ దేవుని వాక్యాన్ని విన్నాడు, హృదయాన్ని కఠినం చేసుకోలేదు, హృదయంలోకి ఆ మాటను స్వీకరించాడు. కాబట్టే దావీదు క్షమించబడ్డాడు, మరలా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో వాక్యమాలకించుచున్న నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ అలవాటు చేత, ఏ చెడు క్రియ చేత, ఏ చెడు ఆలోచన చేత పతనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళి ఉన్నావో, అది ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ప్రభు నిన్ను మరలా చేయి పట్టుకొని పైకి లేపుతాడు. నా ప్రియదేవులారా, ఆయన ఇక్కడ లేడో, లేచి ఉన్నాడు. ఆయన బిడ్డలముగా మనము పతనమైపోయిన స్థితిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి లేచే వారముగా మనము ఉండవలసిన అవసరత ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎవరేమే? సమరయ స్త్రీ. నా ప్రియ బిడ్డలారా, ఓకేనా? భర్త ఉన్నాడా అంటే చెప్పింది ఏమంది? చదవండి ఒకసారి మాట. ఆ స్త్రీ 17వ వచనం, 16, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడయ్యా అని యేసుతో అనగా, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పావు, 5 ఉన్నారు, ఎవరిని తీసుకొస్తావు? 5 కూడా భర్తలో కాదు, అన్నీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్సే, వివాహేతర సంబంధాలే. కాబట్టి ఇతను నా భర్త అని చెప్పడానికి నీకు ఏ స్కోపు లేదు, ఎందుకంటే అది లీగల్ కాదు, కాబట్టి అది అక్రమము, పాపం, కాబట్టి నువ్వు చెప్పలేకపోతున్నావు. కరెక్టే. అటువంటి భయంకరమైన స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? 39వ వచనంలో, నేను చేసినవన్నయు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఆ స్త్రీ, పడిపోయిన స్థితిలో ఉన్న యొక్క స్త్రీ, ఆ యొక్క బావి దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారి మాటలు విని తన హృదయాన్ని కఠినం చేసుకోనకుండా ఆయన మాటలు స్వీకరించి తన జీవితాన్ని మార్చుకొని అందరికీ చెప్పింది. నేను ఎంత భయంకరంగా తిరిగానని మొత్తం ఓపెన్గా చెప్పాడే ఆయన, ఏనే అని ప్రజలందరి ముందు ఒప్పుకుంది. ఎందుకంటే విడిచిపెట్టిన స్థితిలోనికి తను వచ్చేసింది. నా ప్రియములారా, లేచిన స్థితిలో ఉండి ఆమె ఈ మాటలో చెబుతూ ఉంది. రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో దానిని గుర్తెరిగి తెలుసుకొని నువ్వు దానిని విడిచి నువ్వు లేచినట్లయితే నువ్వు ధన్యురాలవు, నీవు ధన్యుడువు. హల్లెలూయా. 3వ మాట మనం గమనించినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఆయన జయించి ఉన్నాడనే మాట కొలసీలకు రాసిన పత్రికలో మనము చూస్తాము. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము నా ప్రియ దేవుని బిడ్డ, 2వ అధ్యాయము 13-15 వచనాల్లో ఆయన జయించి ఉన్నాడనే మాటను మనం చూస్తాం. 3వ మాట ఒక 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. 10:25 అయ్యింది. మొదటిది, ఆయన ఇక్కడ లేడు. రెండోది, ఆయన లేచి ఉన్నాడు. మూడవది, ఆయన జయించి ఉన్నాడు. విశ్వాసులముగా పోయిన సంవత్సరం వచ్చిన వాక్యం వినటానికి వచ్చా. ఇమానుయేల్ గారు అప్పుడు లాస్ట్కి పిలిచి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పమన్నారు. లాస్ట్లో అప్పటికప్పుడు పిలిచి వాక్యం చెప్పమన్నారు. నా తర్వాత వేరే పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చెప్పమంటే లాస్ట్ ఇయర్ మీ టాపిక్ సంథింగ్ ప్రకటన గ్రంథం నుంచి జయించట అనే విషయం మీద చిన్న టాపిక్ ఇచ్చారు. బాగా గుర్తు నాకు. ఆ 7 సంఘాలు ఏ విషయాల మీద జయింపు పొందుకోవాలో, దేన్ని జయించాలనే విషయాన్ని ఒక 5 నిమిషాలు చెప్పి నేను కూర్చున్నాను. ఈ రాత్రికాల సమయంలో మూడవది, ఆయన
జయించి ఉన్నాడు. దేవుని బిడ్డలంగా మనము జయించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి శరీరం, రెండో హృదయం, మూడు నాలుక. ఓకేనా? హృదయము, శరీరము, నాలుక, వీటన్నిటికి కూడా ఒక చాప్టర్లే దేవుడు ఇచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నా ప్రియ దేవుని సంగమా, శరీరం గురించి ఉన్నది. శరీరానికి ఆత్మకు విరోధం ఉంది, అవి పోట్లాడుకుంటూ ఉంటాయి ఎల్లప్పుడూ అని. ఓకేనా? ఆత్మేమో మంచిగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా ఉందాం అని ఆత్మ అంటా ఉంటే, శరీరం ఏమో పాపం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. చివరికి ఏది గెలిసిద్ది? ఆత్మేనా? నిజమేనా? అవునా? చివరికి శరీరమే గెలుస్తుంది. మీరు తలకాయ ఊపారు కానీ ఆత్మని ఆ శరీరమే గెలుస్తూ ఉంది. నువ్వు దేవుని కొరకు నిలబడదాం అనుకుంటున్నావు కానీ ఆ శరీర కోరికలు, శరీర ఆశలు, ఆ లోకము శరీరంలోకి నడిపించి నీ ఆత్మను ఓడగొట్టి శరీరం ఫైనల్గా నిలబడతా ఉంది. మనిషి జయించవలసింది ఏంటంటే శరీరం మీద జయాన్ని పొందుకోవాలి. నా ప్రియమిలారా, అది అంత ఈజీ కాదు. దేవుని మాటను విని దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటేనే నీవు శరీరం మీద విజయాన్ని సాధించగలుగుతావు నా ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది నాలుక. యాకోబు పత్రిక జేమ్స్ 3వ అధ్యాయంలో మొత్తం నాలుక గురించి ఉంది. ఓకేనా? పరిశుద్ధమైన పాటలు పాడుతూ ఉంటాం. గుడిమెట్లు దాటగానే, ఓకేనా, ఒక్క చెప్పు కనిపించదు. ఓకేనా? ఒక చెప్పు కనిపించదు, కొంతసేపు ఎదికిద్ది, సహనం కోల్పోయిద్ది. ఎవత తీసుకెళ్ళిపోయిందో, ఎవడ తీసుకెళ్ళిపోయాడో, ఇంక అన్నీ ఇంగ్లీష్లే వస్తూ ఉంటాం. అప్పుడు వరకు వింటాం, గంట సేపు వింటాం, గంట సేపు ఆరాధన చేస్తాం. బయటకు వచ్చి నాకు చెప్పు కనిపించదో, వెంటనే ఇంగ్లీష్ మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బల్లలో పాలు పంచుకొని అలాగే వెళ్తాము. మేము చిన్నప్పుడైతే పంపుల దగ్గర గొడవలు ఉండేలే. ఇప్పుడు ఎవరింట్లో పంపులు ఆలకే కాబట్టి గొడవలు కొంచెం తగ్గినాయి. ఆ కోడి ఇటు వచ్చినా గొడవే, ఈ కోడి అటు వెళ్ళినా గొడవే, ఈ తడికాకులు 2 రాళ్ళు అటు వెళ్ళినా గొడవే, ఆ ములక్కాయ చెట్టు కొమ్మలు అటు వాలినా గొడవే. నా ప్రియ ఏమిటలారా, జయించలేకపోతావనా? దేవుని బిడ్డలముగా శరీరము మీద జయాన్ని పొందుకోవాలి. దేవుని బిడ్డలముగా పాప భూయిష్టమైన ఈ నాలుక మీద నువ్వు జయాన్ని పొందుకోవాలి. హృదయము మోసకరమైంది, దాని మీద నువ్వు జయాన్ని పొందుకోవలసిన అవసరత ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యేసేపు జయించాడు ఆ శోధనను, ఆ పాపాన్ని, ఆ శరీర కోరికలు ఆయన జయించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, నువ్వు జయించిన స్థితిలో నువ్వు నిలబడి ఉండాలి. శరీరం మీద నువ్వు విజయాన్ని నువ్వు ప్రకటించాలి. ఆత్మ చేత శరీర కార్యాలను నువ్వు అనగద్రొక్కవలసిన అవసరత ఉన్నది. దేవుని వాక్యం చేత నీ నోటిని పరిశుద్ధంగా ఉంచుకోవలసిన అవసరత ఉన్నది. దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవలసిన అవసరత ఉన్నది. అందుకని దావీదు అన్నాడు, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ జయించగలిగిన స్థితిలోకి ఎలాగ ఉండగలమంటే, ఎవడైతే ఆత్మ చేత శరీరాన్ని నలగగొడతాడో, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడో, వాడు జయించిన స్థితిలో నిలబడగలుగుతాడో. ఎవరైతే వారి నాలుకను కంట్రోల్లో, ఆధీనంలో పెట్టుకుంటారో, వారు జయించిన స్థితిలో వారు నిలవబడతారు. ఎవరైతే హృదయపు ఆలోచనలను, తలంపులను ఆధీనంలో ఉంచుకుంటారో, వారు జయకరమైన స్థితిలో నిలవబడతారు. నా ప్రియ దేవుని సంగమ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన మాట మీరు వినిన ఎడల, మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా వినిన ఎడల అది మీకు మేలు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ కఠిన పరుచుకుంటున్న బట్టే నువ్వు మరణకరమైన స్థితిలోనికి వెళ్తూ ఉన్నావు, పతనమైన స్థితిలోనికి వెళ్తూ ఉన్నావు, జయించలేని స్థితిలోనికి నీవు వెళుతూ ఉన్నావు. అయితే ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు, నీవు మరణకరమైన స్థలాలలో కాదు కానీ నీవు పరిశుద్ధ స్థలాలలో, దేవుని సమాజంలో, దేవుని బిడ్డల మధ్య నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా నీవు లేవాలని, పతనం అయిపోయిన స్థితిలో నుంచి నువ్వు నిలబడాలని, దేవుని పక్షంగా నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డగా నీవు లోకం మీద, శరీరం మీద విజయాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయము నాకు కలుగు చేయి ప్రభువా అని
చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమిడలారా, చిన్న ప్రార్థన.